హాయ్ అండి, అందరూ నమస్కారం. ఈరోజు ఈ వీడియోని మీకోసం ఏసీ ఫెర్గుసన్ 246 4 వీల్ డ్రైవ్తో వస్తున్న వెహికల్ అనేది తీసుకురావడం జరిగిందనమాట. చాలామంది జాండీర్లో 4 వీల్ ట్రాక్టర్ కాదన్నా మహీంద్రాలో ఉంటూ చూడు, ఐచర్లో ఉంటూ చూడు, మేసీ ఫెర్గుసన్లో ఉంటూ చూడు, ఇట్లా అన్ని సోనాలిక వెహికల్లో కూడా 4 వీల్ ట్రాక్టర్లు అయితే అడుగుతున్నారు. ఓన్లీ ఎక్కువ జాండీర్ వెహికల్స్లో 4 వీల్ ట్రాక్టర్లు అయితే వస్తుంటాయి కాబట్టి అట్లా కాకుండా వేరే కంపెనీలో ఏమైనా 4 వీల్ ట్రాక్టర్స్ ఉంటూ చూడు అని అయితే అడుగుతున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో అయితే తీసుకురావడం జరిగిందనమాట. ఈ వీడియో మొత్తం చూడండి, దగ్గరలో ఉంటే మాత్రం వెళ్ళి చెక్ చేసుకోండి. అలాగే ఇంకా వేరే కంపెనీలో కూడా 4 వీల్ ట్రాక్టర్ 4 వీల్ డ్రైవ్తో వస్తున్న వెహికల్ అయితే ఉందన్నమాట. దాని గురించి కూడా వీడియో అయితే వస్తుంది మన ఛానల్లో. వీడియో అనేది పూర్తిగా చూడండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఈ వెహికల్ చూసిన వాళ్ళు ఆ వెహికల్ గురించి కూడా అయితే చూడండి. మీకు ప్రతి ఒక్క వెహికల్ యొక్క డీటెయిల్స్, ప్రైస్, లొకేషన్ అనేది చెప్తుంటాను కాబట్టి వెళ్ళి చెక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? మన ఛానల్ కానీ కొత్తగా చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంకా ట్రాక్టర్లకు సంబంధించిన వెహికల్స్ గురించి వీడియోలు అయితే వస్తుంటాయి అనమాట. మన దగ్గర ట్రాక్టర్లు, బైకులు, కార్లు గురించి వీడియోస్ అనేది వస్తుంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వెళ్ళి చెక్ చేసుకుని నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన వెహికల్ కూడా మేసీ ఫెర్గుసన్ 246 4 వీల్ డ్రైవ్తో వస్తున్న వెహికల్ అనమాట. ఈ యొక్క వెహికల్ అనేది సెకండ్ హ్యాండ్లో సేల్కి అయితే తీసుకురావడం జరిగింది. మోడల్ వచ్చేసి 2021 అనమాట. మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి 2021లో అయితే చేయడం జరిగింది. అంటే 2021లో వెహికల్ అనేది తీసుకోవడం జరిగింది అనమాట. ఆల్మోస్ట్ 4 సంవత్సరాలు అయితే అవుతుంది వెహికల్ తీసుకుని కూడా. 4 సంవత్సరాలు వెనకమాల బండి అనమాట. వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్ వెహికల్ అనమాట. ఎలాంటి రిపేర్ అయితే లేదు. టైర్లు చూసుకుంటే సీల్ టైర్స్ అనమాట. 4 సీల్ టైర్స్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే వెహికల్ యొక్క ప్రైస్ చూసుకుంటే మాత్రం 5,25,000 అయితే చెప్తున్నారు అనమాట. వెహికల్ యొక్క ప్రైస్ వచ్చేసి 5,25,000 అయితే చెప్తున్నారు. మాట్లాడుకోండి, కొంత అమౌంట్ తగ్గడం జరుగుతుందన్నమాట. ఎవరైతే ఈ యొక్క వెహికల్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే వెహికల్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ డ్రైవింగ్ చేసుకోండి. వెహికల్ కండిషన్ చెక్ చేసుకోండి. మీకు తెలిసిన మెకానిక్ కూడా అయితే చూపించండి. అప్పుడే మీరు ప్రైస్ గురించి అయితే మాట్లాడండి. మీకైతే అమౌంట్ అనేది తగ్గడం జరుగుతుందన్నమాట. ఒకవేళ ఎవరైతే స్పాట్ పేమెంట్ కట్టలేని వాళ్ళు, నేను ఫైనాన్స్ సౌకర్యం తీసుకుంటాను అనుకున్న వాళ్ళకైతే ఈఎంఐ ఆప్షన్ కూడా అయితే ఉంటుందన్నమాట. ఎవరైతే ఫైనాన్స్ సౌకర్యంగా కావాలనుకుంటున్నారో వాళ్ళైతే ఒకసారి అయితే వాళ్ళతో మాట్లాడండి. అలాగే వెహికల్ యొక్క పేపర్లు కూడా మీకు నేమ్ ట్రాన్స్ఫర్ కూడా అయితే వెంటనే అయితే అవుతుందని అయితే చెప్పడం జరిగిందనమాట. అలాగే ఫైనాన్స్ సౌకర్యం కూడా అందుబాటులో అయితే ఉంది కాబట్టి ఒకసారి అయితే మాట్లాడండి. ఆధార్ కార్డు ఇట్లా అయితే కొన్ని డాక్యుమెంట్స్ అనేది మీరు సబ్మిట్ చేస్తే మీకు ఫైనాన్స్ సౌకర్యం కూడా అయితే వస్తుందన్నమాట. చుట్టుపక్కల ఏరియాలో, చుట్టుపక్కల దగ్గరలో ఉన్న ప్రతి ఒక్కరైతే వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళతో మాట్లాడుకుంటే మీకు ప్రైజ్ ఎంతకు వస్తుంది, అలాగే సిబిల్ స్కోర్ని బట్టి మీకు ఎంత లిమిట్ వస్తుంది అనేది కూడా ఓనర్ అయితే చెప్పడం జరుగుతుందన్నమాట. ఎవరైనా సరే ఈ యొక్క వెహికల్ కావాలనుకున్న వాళ్ళు ఫైనాన్స్లో తీసుకోవాలనుకున్నా లేదా ఫుల్ పేమెంట్ కట్టి తీసుకోవాలనుకున్నా కూడా మీరు ఒకసారి అయితే ఓనర్తో మాట్లాడండి. ఓనర్ నెంబర్ కూడా టైటిల్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓనర్ దగ్గర ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని వెహికల్స్ అయితే ఉన్నాయి. మీరు ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేసుకొని నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకుంటే ఇది తెలంగాణలో సూర్యాపేట డిస్టిక్లో అవుతుందన్నమాట. చిలుకూరు అనే మండలంలో అవుతుందన్నమాట. తెలంగాణ సూర్యాపేట డిస్టిక్ చిలుకూరు అనే ఈ యొక్క మండలంలో ఈ యొక్క వెహికల్ అయితే సేల్ చేయడం జరుగుతుందన్నమాట. ఓనర్ దగ్గర కొన్ని వెహికల్స్ కూడా అయితే ఉన్నాయి కాబట్టి మీకు నచ్చిన వెహికల్ మీరు తెచ్చుకోవాలనుకున్నా, ఫైనాన్స్లో కావాలనుకున్నా, మీకు ఏ వెహికల్ కావాలనుకున్నా, మీ దగ్గర ఉన్న వెహికల్ ఎక్స్చేంజ్ ఇచ్చి తీసుకోవాలనుకున్నా కూడా అలాంటి విషయాలు అనేది తెలియాలంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఓనర్తో మాట్లాడి వెళ్ళి చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మీదే అనమాట. ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేయండి. వెహికల్ చెక్ చేసుకున్న తర్వాత నచ్చితేనే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. మీ దగ్గర ఏదైనా పాత వెహికల్ ఉంది, అది ఇచ్చేసి కొత్త వెహికల్ తెచ్చుకోవాలనుకున్నా కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది కాబట్టి ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేసుకుని నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. కొత్తగా చూస్తున్న మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇలాంటి మరి ఇంకా వెహికల్స్ కూడా మన ఛానల్లో రెగ్యులర్గా అయితే వస్తుంటాయి కాబట్టి మీరైతే మిస్ కాకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోకి వెళ్ళొద్దు. అంతవరకు జై హింద్.